కరెంట్ అఫైర్స్ ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 10 వరకు ఉన్న ఆగస్ట్ మంత్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 1 వీడియో చూస్తున్నాం. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పార్ట్ 1 వీడియో, నెక్స్ట్ పార్ట్ 2 వీడియో, నెక్స్ట్ పార్ట్ 3 వీడియో కూడా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నోటిఫికేషన్స్ వస్తుంది. ఫస్ట్ వన్, శ్రీలంక ప్రధానిగా 4వసారి రాజపక్సే. శ్రీలంక దేశ పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో శ్రీలంక పీపుల్స్ పార్టీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మొత్తం స్థానాల్లో 3/2 ఆ పార్టీకే దక్కాయి. 225 స్థానాలున్న పార్లమెంట్లో ప్రధానమంత్రి మహింద్ర రాజపక్సే నేతృత్వంలో ఎస్ఎల్పీసీ దాని మిత్రపక్షాలు 150 స్థానాల్లో విజయం సాధించాయి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, శ్రీలంక ప్రధానిగా 4వసారి రాజపక్సే ఎన్నికయ్యారు. నెక్స్ట్, బీరుట్లో పేలుడు. లెబనాన్ రాజధాని బీరుట్లో సంభవించిన పేలుడు తీవ్ర విధ్వంసం సృష్టించింది. దీంతో 2 వారాల పాటు అత్యయిక స్థితిని విధిస్తున్నట్లు లెబనాన్ ప్రభుత్వం ప్రకటించింది. లెబనాన్ రాజధాని బీరుట్లో సంభవించిన పేలుడు అనేది తీవ్ర విధ్వంసాన్ని సృష్టించింది. ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, పాకిస్తాన్ రాజకీయ చిత్రపటంలో జమ్మూ కాశ్మీర్. పాకిస్తాన్ రాజకీయ చిత్రపటంలో జమ్మూ కాశ్మీర్. పాకిస్తాన్ దేశం జమ్మూ కాశ్మీర్ పూర్తిగా గుజరాత్లోని కొన్ని భూభాగాలు తమవేనంటూ తన దేశ కొత్త రాజకీయ చిత్రపటాన్ని ఆవిష్కరించింది. పాకిస్తాన్ మంత్రివర్గం ఆమోదం తెలిపిన క్రమంలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దీన్ని విడుదల చేశారు. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, జమ్మూ కాశ్మీర్ అనేది పాకిస్తాన్ యొక్క రాజకీయ చిత్రపటంలో చూపబడింది. నెక్స్ట్, ఆఫ్ఘాన్ జైలుపై ఆత్మాహుతి దాడి. తూర్పు ఆఫ్ఘనిస్తాన్లోని జలాలాబాద్ జైలుపై ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దాడి చేశారు. నెక్స్ట్ వన్, తూర్పు లద్దాఖ్లోని పాంకాంగ్ సరస్సు ఇతర ఘర్షణ ప్రాంతాల నుంచి చైనా త్వరగా వెనక్కి వెళ్లాల్సిందేనని డ్రాగన్కు తేల్చి చెప్పింది. ఇరు దేశాల సైనిక కమాండర్ల భేటీలో ఈ విషయాన్ని మన అధికారులు చైనా బృందానికి స్పష్టం చేశారు. సో తూర్పు లద్దాఖ్లోని పాంకాంగ్ సరస్సు ఇతర ఘర్షణ ప్రాంతాల నుంచి చైనా త్వరగా వెనక్కి వెళ్లాల్సిందని చైనా డ్రాగన్కు మన భారత ప్రభుత్వం తేల్చి చెప్పింది. నెక్స్ట్ వన్, నిశా సంచాలకులుగా సివి ఆనంద్. హకింపేటలోని జాతీయ పారిశ్రామిక భద్రతా అకాడమీ నిశా సంచాలకులుగా సివి ఆనంద్ నియమితులయ్యారు. నెక్స్ట్, సీనియర్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్ పతంజలి జూ ఆదాయ పన్ను ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్గా ముంబైలో బాధ్యతలు స్వీకరించారు. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, పతంజలి జూ ఈయన సీనియర్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్ పతంజలి జూ ఆదాయ పన్ను చీఫ్ కమిషనర్గా ముంబైలో బాధ్యతలు స్వీకరించారు. ఆదాయ పన్ను చీఫ్ కమిషనర్గా పతంజలి జూ నియమితులయ్యారు. నెక్స్ట్ వన్, ఇన్కాయిస్ డైరెక్టర్గా శ్రీనివాస కుమార్. హిందూ మహాసముద్ర తీర ప్రాంతంలోని 25 దేశాలకు సునామీ హెచ్చరికలు అందజేసే ఇన్కాయిస్ డైరెక్టర్గా తెలుగు వ్యక్తి తుమ్మల శ్రీనివాస కుమార్ నియమితులయ్యారు. ఇక్కడ ఇన్కాయిస్ అంటే భారత జాతీయ మహాసముద్ర సమాచార సేవా కేంద్రం. సో ఈ డైరెక్టర్గా
తెలుగు వ్యక్తి తుమ్మల శ్రీనివాస్ నియమితులయ్యారు. ఇన్కాయిస్ డైరెక్టర్గా తుమ్మల శ్రీనివాస్ కుమార్. జమ్మూ కాశ్మీర్ ఎల్జీగా మనోజ్ సిన్హా. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఉత్తరప్రదేశ్ భాజపా సీనియర్ నాయకుడు కేంద్ర మాజీ మంత్రి మనోజ్ సిన్హా నియమితులయ్యారు. ప్రస్తుత గవర్నర్ మాజీ ఐఏఎస్ అధికారి గిరీష్ చంద్ర ముర్ము గత రాత్రి రాజీనామా చేయడంతో మనోజ్ సిన్హాను ఆ పదవిలో నియమిస్తూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. సో జమ్మూ కాశ్మీర్ ఎల్జీగా జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా మనోజ్ సిన్హా. ఈయన మాజీ ఐఏఎస్ అధికారి గిరీష్ చంద్ర ముర్ము స్థానంలో ఈ మనోజ్ సిన్హా నియమితులయ్యారు. నెక్స్ట్ నూతన కాగ్గా గిరీష్ చంద్ర ముర్ము భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా జమ్మూ కాశ్మీర్ తాజా మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ గిరీష్ చంద్ర ముర్మును నియమిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన ఈ పదవిలో 6 ఏళ్ళు కానీ 65 ఏళ్ల వయసు వరకు కానీ ఉంటారు. సో 6 ఏళ్ళ వరకు ఉండొచ్చు, లేకపోతే అతనికి 65 ఏళ్ళు వచ్చే వరకు ఉండొచ్చు. ఈయన 14వ కాగ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. సో ఈయన 14వ కాగ్. 60 ఏళ్ల గిరీష్ చంద్ర 5 ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగే అవకాశం ఉంది. ఈయన 1985వ బ్యాచ్ గుజరాత్ కేడర్ ఐఏఎస్ అధికారి. నెక్స్ట్ ఐసీడబ్ల్యూఏ అధ్యక్షుడిగా ఉపరాష్ట్రపతి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ ఐసీడబ్ల్యూఏ అధ్యక్షుడిగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధ్యక్షుడిగా విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్, విదేశాంగ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్ పిపి చౌదరి, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్, సభ్య కార్యదర్శిగా ఐఎఫ్ఎస్ రిటైర్డ్ అధికారి టీసీఏ రాఘవన్ నియమితులయ్యారు. 1943లో ఏర్పడిన ఈ సంస్థ. సో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ 1943లో ఏర్పడింది. అంతర్జాతీయ సంబంధాలు, విదేశాంగ వ్యవహారాలపై అధ్యయనం చేస్తుంది. 2001లో దీన్ని పార్లమెంట్ చట్టం ద్వారా జాతీయ ప్రాధాన్యం ఉన్న సంస్థగా ప్రకటించారు. సో 2001 నుంచి ఇది జాతీయ ప్రాధాన్య సంస్థగా మారింది. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, ఐసీడబ్ల్యూఏ అధ్యక్షుడిగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నియమితులయ్యారు. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ సిఇఓ ఎండిగా శశిధర్ జగదీశన్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి, మేనేజింగ్ డైరెక్టర్గా శశిధర్ జగదీశన్ పేరు ఖరారైంది. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ సిఇఓ ఎండిగా శశిధర్ జగదీశన్. నెక్స్ట్ వన్, ఐఓబికి ఎండిగా పార్దా ప్రతిమ్. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ సిఇఓగా పార్దా ప్రతిమ్ను నియమితులయ్యారు. పార్దా ప్రతిమ్ సేన్ గుప్తా నియమితులయ్యారు. సో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ సిఇఓగా నియమితులైన వ్యక్తి పార్దా ప్రతిమ్ సేన్ గుప్తా. నెక్స్ట్ ఎన్ఎండిసి సిఎండిగా సుమిత్ దేబ్. ఎన్ఎండిసి సిఎండిగా సుమిత్ దేబ్ బాధ్యతలు చేపట్టారు. ఎన్ఎండిసి సిఎండిగా సుమిత్ దేవ్ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వన్, ఫెర్రోకు పలెర్మో మహిళల ఓపెన్ టైటిల్. పలెర్మో టెన్నిస్ మహిళల ఓపెన్ టైటిల్ను
ఫియానో ఫెర్రో ఫ్రాన్స్ దేశానికి చెందిన వ్యక్తి ఫియానో ఫెర్రో సొంతం చేసుకుంది. ఆమె ఫైనల్లో 4వ సీడ్ అనెట్ కొంటావీవ్ను ఓడించింది. సో ఫెర్రోకు పెల్లెర్మో మహిళల ఓపెన్ టైటిల్ దక్కింది. ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ గ్రాండ్ ప్రీ విజేత వెర్స్టాపెన్. రెడ్ బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ విజయం సాధించాడు. సో ఈ గ్రాండ్ ప్రీ లో విజేతగా వెర్స్టాపెన్ నిలిచాడు. ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ చైనా కంపెనీతో స్పాన్సర్షిప్ ఒప్పందం నిలిపివేత. చైనా మొబైల్ కంపెనీతో ఐపీఎల్ స్పాన్సర్షిప్ ఒప్పందాన్ని బీసీసీఐ ఈ ఏడాది సస్పెండ్ చేసింది. ఎందుకు సస్పెండ్ చేసిందంటే భారత్ చైనా సరిహద్దులో ఉద్రిక్తత నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. నెక్స్ట్ వన్, ద్రవిడ్ ఆధ్వర్యంలో కోవిడ్ టాస్క్ ఫోర్స్. ఇంపార్టెంట్ పాయింట్. జాతీయ క్రికెట్ అకాడమీ ఎన్సీఏ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్ ఆధ్వర్యంలో కోవిడ్-19 టాస్క్ ఫోర్స్ను బీసీసీఐ ఏర్పాటు చేసింది. కరోనా మహమ్మారి నియంత్రణ ఈ నియంత్రణ చర్యల్ని స్పష్టంగా క్రమం తప్పకుండా ఆటగాళ్లకు తెలియజేయడం, క్రికెటర్లు నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా చూడడం ఈ టాస్క్ ఫోర్స్ విధులు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, ద్రవిడ్ ఆధ్వర్యంలో కోవిడ్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయబడింది. నెక్స్ట్ సెప్టెంబర్ 19న ఐపీఎల్ 13 ఐపీఎల్ పాలక మండలి సమావేశంలో లీగ్ ఆరంభ ముగింపు తేదీలను ఖరారు చేశారు. ఐపీఎల్ 13 సెప్టెంబర్ 19న ఆరంభమై నవంబర్ 10న ముగుస్తుంది. దుబాయ్, అబుదాబి, షార్జాలోని స్టేడియాల్లో మ్యాచ్లు జరుగుతాయి. ఓకే. నెక్స్ట్ గ్రేట్ నికోబార్ దీవులో భారీ నౌకాశ్రయం. గ్రేట్ నికోబార్ దీవులో భారీ నౌకాశ్రయం. గ్రేట్ నికోబార్ దీవిలో 10,000 కోట్లతో భారీ నౌకాశ్రయాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. చెన్నై అండమాన్ నికోబార్ దీవులను కలుపుతూ సముద్రంలోంచి వేసిన 2,312 కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ప్రాజెక్ట్ను ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. నెక్స్ట్ వన్, హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ పోర్టల్ ప్రారంభం. హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ పోర్టల్ ప్రారంభం. పర్యావరణ అటవీ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ఆగస్టు 12న ప్రపంచ ఏనుగు దినోత్సవం సందర్భంగా మానవుడు ఏనుగుల సంఘర్షణ హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్పై ఒక పోర్టల్ను ప్రారంభించారు. సో ఆగస్టు 12న ఇంపార్టెంట్ పాయింట్, ఆగస్టు 12న ప్రపంచ ఏనుగు దినోత్సవం. ఈ సందర్భంగా మానవుడు ఏనుగుల సంఘర్షణపై ఒక పోర్టల్ను ప్రారంభించారు. జంతువు గురించి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం ఆగస్టు 12న ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని జరుపుతారు. నెక్స్ట్ వన్, 101 ఆయుధాల దిగుమతులపై నిషేధం. 101 ఆయుధాల దిగుమతులపై నిషేధం. స్వదేశీ ఆయుధ పరిశ్రమకు ఊతమిస్తూ 2024 నాటికి దశల వారీగా 101 రకాల ఆయుధాలు, పోరాట వ్యవస్థల దిగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ తెలిపారు. సో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈయన 2024 నాటికి దశల వారీగా 101 రకాల ఆయుధాలు, పోరాట వ్యవస్థల దిగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం వల్ల దేశీయ ఆయుధ పరిశ్రమకు వచ్చే 5 నుంచి 7 ఏళ్లలో
4 లక్షల కోట్ల విలువైన కాంట్రాక్టులు దక్కే అవకాశం ఉందని రాజ్నాథ్ చెప్పారు. వీటిలో 85,000 కోట్లతో తేజస్ మార్క్ 1A యుద్ధ విమానాలు, 5,000 కోట్లతో సాయుధ పోరాట శకటాలు, 42,000 కోట్లతో 6 జలాంతర్గాములు కొనుగోలు వంటివి ఉన్నాయన్నారు. సో ఎన్ని రకాల ఆయుధాల దిగుమతులపై నిషేధం విధించారంటే 101. ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, దేశ సరిహద్దుల్లో మహిళా సైనికులు. దేశ సరిహద్దుల్లో పహారా కాసే విధుల్లో మహిళా సైనికులకు తొలిసారిగా అవకాశం దక్కింది. జమ్మూ కాశ్మీర్లోని భారత్ పాక్ సరిహద్దుల్లో భద్రతా విధుల్లో వీరు పాల్గొంటున్నారు. తొలిసారిగా జమ్మూ కాశ్మీర్లో భారత్ పాక్ సరిహద్దుల్లో ఈ భద్రతా విధుల్లో ఈ మహిళలు తొలిసారిగా పాల్గొంటున్నారు. నెక్స్ట్ వన్, కిసాన్ రైళ్లు ప్రారంభం. మహారాష్ట్రలోని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తొలి కిసాన్ రైలు ప్రారంభించారు. రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సో రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ మహారాష్ట్రలోని దేవలాలి నుంచి బయలుదేరే ఈ రైలు 14 స్టేషన్ల ద్వారా ప్రయాణించి బీహార్లోని ధానాబాద్కు చేరుకుంటుంది. రైతు తన పంటను తక్కువ సమయంలో అతి తక్కువ ఖర్చుతో రవాణా చేయడానికి కిసాన్ రైల్ ఉపయోగపడుతుంది. సో ఈ కిసాన్ రైలుని ఎక్కడ ప్రారంభించారంటే మహారాష్ట్రలోని దేవలాలి నుంచి బయలుదేరుతుంది. ఈ రైలు 14 స్టేషన్ల ద్వారా ప్రయాణించి బీహార్లోని ధానాబాద్కు చేరుకుంటుంది. సో మహారాష్ట్రలో కిసాన్ రైలు ప్రారంభమైంది. తర్వాత నెక్స్ట్ వన్, వీధి వర్తకులు సిఫార్సు లేఖ పథకం. దేశవ్యాప్తంగా వీధి వర్తకులకు మేలు చేసే సిఫార్సు లేఖ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. అర్హులైన వీధి వర్తకులు PM స్వనిధి కింద రుణం పొందేందుకు సిఫార్సు లేఖ కోసం పట్టణ స్థానిక సంస్థకు దరఖాస్తు చేసుకోవాలని HUA కార్యదర్శి దుర్గాశంకర్ మిశ్రా పేర్కొన్నారు. ఈ పథకం కింద 10,000 వరకు నిర్వహణ మూలధనాన్ని రుణంగా పొందవచ్చు. ఇటీవలే ప్రభుత్వం వీధి వర్తకుల కోసం ప్రారంభించిన పథకాలు. ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి పేరుతో జూన్ 1న కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ ఓ కొత్త పథకాన్ని అమల్లోకి తెచ్చింది. జూలై 2 నుంచి PM స్వనిధి పోర్టల్ పనిచేయడం ప్రారంభించింది. సో జూలై 2 నుంచి ఈ PM స్వనిధి పోర్టల్ పనిచేయడం ప్రారంభించింది. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, వీధి వర్తకులకు సిఫార్సు లేఖ పథకం అనేది అమలు చేయనున్నారు. దీని కింద 10,000 వరకు రుణం ఇవ్వనున్నారు. నెక్స్ట్, OCI కార్డుదారులు భారత్కు రావచ్చు. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ నుంచి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా OCI కార్డుదారులు ఇక నుంచి సందర్శన నిమిత్తం భారత్కు రావచ్చని హోంశాఖ తెలిపింది. నెక్స్ట్ వన్, చెన్నై అండమాన్ సముద్ర గర్భ కేబుల్ ప్రాజెక్టు. అండమాన్ నికోబార్ దీవుల్లో మొబైల్ టెలిఫోన్ సర్వీసులను మరింత వేగంగా నాణ్యతతో అందించేందుకు నిర్మించిన ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ప్రాజెక్టును ఆగస్టు 10న ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్నారు. సో చెన్నై అండమాన్ మధ్య సముద్ర గర్భ కేబుల్ ప్రాజెక్ట్ అనేది నిర్మించబడుతుంది. ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, అఖిల భారత చేనేత మండలి రద్దు. అఖిల భారత చేనేత మండలిని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. నెక్స్ట్,
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సరయూ నదీ తీరంలో అయోధ్య పురిలో దాదాపు 300 కోట్ల వ్యయంతో ఈ మందిరాన్ని నిర్మిస్తున్నారు. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, సరయూ నది తీరంలో అయోధ్య పురిలో 300 కోట్ల వ్యయంతో ఈ మందిరాన్ని నిర్మిస్తున్నారు. మొత్తం విస్తీర్ణం 67 ఎకరాలు. ప్రధాన మందిరం 2.77 ఎకరాల్లో ఉంటుంది. ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, ఆన్లైన్ తరగతులకు దూరదర్శన్ సహకారం. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి పాఠశాల విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని, ఇందుకోసం దూరదర్శన్ వినియోగించుకోవాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. తొలి కార్గో ఎక్స్ప్రెస్ ప్రారంభం. దేశంలో మొట్టమొదటి కార్గో ఎక్స్ప్రెస్ ప్రారంభమైంది. సనత్ నగర్ స్టేషన్ నుంచి బయలుదేరిన ఈ రైలు ఢిల్లీ చేరుకుంటుంది. సో తొలి కార్గో ఎక్స్ప్రెస్ ఎక్కడ ప్రారంభమైందంటే సనత్ నగర్ స్టేషన్ నుంచి ఢిల్లీ మధ్యలో ప్రారంభమైంది. నెక్స్ట్ వన్, హైదరాబాద్లో మెడ్ ట్రానిక్ పెట్టుబడులు. వైద్య పరికరాల తయారీలో ప్రసిద్ధి చెందిన అమెరికన్ సంస్థ మెడ్ ట్రానిక్ తెలంగాణలో 1200 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయించింది. అమెరికా తర్వాత ప్రపంచంలో ఏర్పాటు చేస్తున్న రెండో కేంద్రం ఇదే. నెక్స్ట్ వన్, నగదు బదిలీపై ఏడీబీ అంచనా. కోవిడ్ వల్ల వర్ధమాన దేశాల్లో ఉపాధి రాబడి తగ్గడంతో ఈసారి 2.35 నుంచి 4.0 లక్షల కోట్ల నగదు బదిలీ ఆసియా పసిఫిక్ దేశాలకు తగ్గొచ్చని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అంచనా వేసింది. ఇందువల్ల పలు కుటుంబాలు పేదరికంలోకి జారిపోవచ్చని పేర్కొంది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, 2.35 నుంచి 4.0 లక్షల కోట్లు నగదు బదిలీ అనేది ఆసియా పసిఫిక్ దేశాలకు తగ్గొచ్చని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఈడీబీ అంచనా వేసింది. నెక్స్ట్ వన్, ప్రపంచ కుబేరుల్లో అంబానీకి 4వ స్థానం. ప్రపంచ కుబేరుల జాబితాలో ముఖేష్ అంబానీ 4వ స్థానంలోకి చేరారు. నెక్స్ట్, ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష. ఆర్బీఐ ఈ ఏడాది పరపతి విధాన సమీక్షను ప్రకటించింది. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక రేట్లను యథాతథంగా ఉంచింది. రెపో రేటు, రివర్స్ రెపో రేటులో మార్పు లేదు. ఇది వరుసగా 4%, 3.35% వద్దే ఉంది. అంటే రెపో రేటు 4%, రివర్స్ రెపో రేటు 3.35% ఉంది. నెక్స్ట్, బంగారం విలువలో రుణ పరిమితి 75% నుంచి 90%కి పెంచారు ఈ విధాన సమీక్షలో. నెక్స్ట్, ప్రాధాన్య రంగ రుణాల జాబితాలోకి అంకురాలను చేర్చారు. నెక్స్ట్, ఆఫ్లైన్ పద్ధతిలో చిన్న విలువ చెల్లింపులకు పైలట్ పథకం ఏర్పాటుకు అనుమతి. సో ఆఫ్లైన్ పద్ధతిలో చిన్న విలువ చెల్లింపులకు పైలట్ పథకాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు విధాన సమీక్షలో తెలిపారు. నెక్స్ట్, గృహ రంగంలో ద్రవ్య లభ్యత పెంచడం కోసం నేషనల్ హౌసింగ్ బ్యాంక్ 5,000 కోట్లు అదనపు ద్రవ్య లభ్యత అందివ్వనుంది. ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేందుకు నాబార్డు సైతం 5,000 కోట్ల ద్రవ్య మద్దతు అందివ్వనుంది. వ్యవసాయ రంగం కోసం నాబార్డు అనేది 5,000 కోట్ల ద్రవ్య మద్దతు అందివ్వనుంది. నెక్స్ట్, పరపతి విధాన కమిటీ
ద్రవ్యోల్బణ లక్ష్యం 4% నిర్ణయించింది. సో ఈ పరపతి విధాన కమిటీ ద్రవ్యోల్బణ లక్ష్యం ఎంత అంటే 4% నిర్ణయించింది. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం మొదలుపెట్టిన కరోనా వ్యాప్తి పెరగడం లాక్డౌన్ నేపథ్యంలో వెనకడుగు వేసిందని చెప్పవచ్చు. నెక్స్ట్ 1% వడ్డీకే రుణాలు. దేశ చరిత్రలోనే మొదటిసారి ప్రయోగాత్మకంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు అతి తక్కువగా 1% వడ్డీకే రుణాలు ఇవ్వనున్నారు. గ్రామాల్లో వ్యవసాయ, మార్కెటింగ్, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ నిధులను ఖర్చు చేయాలి. ఒక్కో సంఘానికి గరిష్టంగా 2 కోట్ల వరకు ఇవ్వాలని నిర్ణయించారు. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, ఒక్కో సంఘానికి గరిష్టంగా 2 కోట్లు ఇస్తారు. కోవిడ్ సంక్షోభంలో వ్యవసాయానికి ఉద్దీపన కోసం ఆత్మనిర్భర్ భారత్ పథకం కింద 1,00,000 కోట్లను కేటాయించింది ప్రభుత్వం. వీటిని వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి పేరిట వెచ్చించాలని నిర్ణయించింది. 3 ఏళ్ళ అంటే 2020-23లోగా దేశంలోని అన్ని ప్యాక్స్కు రుణం అందజేయాలని బ్యాంకులన్నింటికీ సూచించింది. సో ఇది 3 ఏళ్లలో 2020-23లోగా దేశంలో అన్ని ప్యాక్స్కు రుణం అందజేస్తుంది. నెక్స్ట్ ప్యాక్స్కు ప్రత్యేకంగా అంటే ఈ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ప్రత్యేకంగా 5,000 కోట్లను కేటాయించారు ఈ పథకంలో భాగంగా. తగ్గిన జిఎస్టీ వసూళ్లు. వస్తు సేవల పన్ను జిఎస్టీ వసూళ్లు 2020 జూలైలో 87,422 కోట్లు. సో 87,422 కోట్లుగా నమోదైందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందులో కేంద్ర జిఎస్టీ 16,147 కోట్లు కాగా రాష్ట్రాల జిఎస్టీ 21,448 కోట్లు. సో వస్తు సేవల పన్ను జిఎస్టీ వసూలు 2020 జూలైలో 87,422 కోట్లుగా నమోదైంది. నెక్స్ట్ వన్, చరిత్ర సృష్టించిన స్పేస్ ఎక్స్. అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ రూపొందించిన డ్రాగన్ వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి 2 వ్యోమగాములను విజయవంతంగా భూమికి తీసుకొచ్చింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి ప్రైవేటు వ్యోమనౌకగా ఈ స్పేస్ ఎక్స్ గుర్తింపు పొందింది. సో నిర్దేశించిన విధంగా పశ్చిమ ఫ్లోరిడాలోని పెన్సాకోలా తీరానికి చేరువలో పారాచూట్ల సాయంతో సాఫీగా దిగింది. డ్రాగన్ వ్యోమనౌక మే 30న ఫ్లోరిడా నుంచి బయలుదేరింది. తద్వారా మానవ సహిత యాత్రలను నిర్వహించే సామర్థ్యం కలిగిన తొలి ప్రైవేట్ సంస్థగా స్పేస్ ఎక్స్ గుర్తింపు పొందింది. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, మానవ సహిత యాత్రలను నిర్వహించే సామర్థ్యం కలిగిన తొలి ప్రైవేట్ సంస్థ స్పేస్ ఎక్స్. ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వన్, 2,220 ఏళ్ల నాటి బ్రహ్మలిపి శాసనం. సో తెలంగాణ చరిత్రకు సంబంధించి 2,200 ఏళ్ల నాటి శాసనం లభించింది. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం మాల్ తుమ్మెదలో క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నాటి లఘు శాసనం దొరికిందని పురావస్తు నిపుణుడు బుద్ధవనం ప్రాజెక్ట్ కన్సల్టెంట్ ఎంఏ శ్రీనివాస్ వెల్లడించారు. నెక్స్ట్ వన్, చీనాపై అత్యంత ఎత్తైన రైల్వే వంతెన. జమ్మూ కాశ్మీర్లో చీనాబ్ నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనను నిర్మిస్తున్నారు. ఈ వంతెన 2022 డిసెంబర్ నాటికి సిద్ధమవుతుందని అధికారులు తెలిపారు. దీని పొడవు 467 మీటర్లు, భూమి నుంచి చూస్తే 359 మీటర్లు ఎత్తు ఉంటుంది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, అత్యంత ఎత్తైన రైల్వే వంతెన చీనాబ్ నదిపై నిర్మిస్తున్నారు. చీనాబ్ నదిపై అత్యంత ఎత్తైన రైల్వే వంతెనను నిర్మిస్తున్నారు. ఈ వంతెన 2022 డిసెంబర్ నాటికి సిద్ధమవుతుంది. ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ లెబనాన్ ప్రధానమంత్రి రాజీనామా. లెబనాన్ ప్రధాని హసబ్ దియాబ్
లెబనాన్ ప్రధాని హసన్ దియాబ్ ఆయన మంత్రివర్గం రాజీనామా చేశారు. లెబనాన్ రాజధాని బీరుట్ను కుదిపేసిన పేలుడుపై ప్రజల్లో వ్యక్తమవుతున్న తీవ్ర ఆగ్రహ జ్వాలకు తలొగ్గి ఈ నిర్ణయం తీసుకున్నారు. సో లెబనాన్ ప్రధానమంత్రి హసన్ దియాబ్ రాజీనామా చేశారు. ఎందుకు రాజీనామా చేశారంటే లెబనాన్ రాజధాని బీరుట్ను కుదిపేసిన పేలుడుపై ప్రజల్లో వ్యక్తమైన ఆగ్రహ జ్వాలకు తలొగ్గి ఈ రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఇష్యూస్, ఆంధ్రప్రదేశ్ అంశాలు చూస్తున్నాం. నూతన పారిశ్రామిక విధానం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ అంశాల్లో చూస్తున్నాం ఇది. సో పది ప్రాధాన్య రంగాల్లో పెట్టుబడుల సాధన లక్ష్యంగా నూతన పారిశ్రామిక విధానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 10న ప్రకటించింది. ఈ ఆగస్టు 10న ఈ నూతన పారిశ్రామిక విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో 3 ఏళ్ల తర్వాత సమీక్షించి మార్పు చేసేందుకు వీలుగా 2020-23 వరకు అమల్లో ఉండేలా ఈ విధానాన్ని ఖరారు చేసింది. సో ఈ పారిశ్రామిక విధానం అనేది 2020-23 వరకు అమల్లో ఉంటుంది. ఆహార శుద్ధి, ఫార్మా, ఎలక్ట్రానిక్స్ తదితర 10 రంగాల్లో మరిన్ని పెట్టుబడుల సాధనను లక్ష్యంగా నిర్దేశించుకుంది. పరిశ్రమలకు అత్యున్నత మౌలిక సదుపాయాలను కల్పించాలని నిర్ణయించింది. వాటి అవసరాలకు అనుగుణంగా నిపుణులు, భూమి, నీరు ప్రభుత్వమే ఇస్తుందని పేర్కొంది. సో భూమి, నీరు ప్రభుత్వమే ఇస్తుంది. ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు పెట్టుబడి తగ్గించడమే లక్ష్యమని ప్రోత్సాహకాలు ఎలా ఉన్నాయి. సూక్ష్మ చిన్న పరిశ్రమలకు స్టాంప్ డ్యూటీ మినహాయింపు. 5 ఏళ్ల పాటు విద్యుత్ ఛార్జీల్లో యూనిట్కు రూపాయి రాయితీ. పరిశ్రమలు భరించే ఎస్జిఎస్టి 5 ఏళ్ల పాటు తిరిగి చెల్లిస్తారు. పరిశ్రమలు భరించే ఎస్జిఎస్టిని 5 ఏళ్ల పాటు తిరిగి చెల్లిస్తారు. పెట్టుబడిలో 15% రాయితీ, అంటే గరిష్టంగా 20 లక్షల వరకు రాయితీ వస్తుంది. పెట్టుబడిలో గరిష్టంగా 15% రాయితీ. సో పెట్టుబడిలో 15% రాయితీ. ఈ 15% రాయితీ ఇప్పుడు వస్తుందంటే గరిష్టంగా 20 లక్షల పెట్టుబడి పెడితే, గరిష్టంగా 20 లక్షలు పెట్టుబడి రాయితీ అనేది ఇస్తుంది. పెట్టుబడిపై చెల్లించే వడ్డీలో 5 ఏళ్ల పాటు 3% రాయితీ. ఇన్ కేస్ పెట్టుబడిపై వడ్డీ చెల్లిస్తే పెట్టుబడిపై చెల్లించే వడ్డీలో 5 ఏళ్ల పాటు 3% రాయితీ అనేది ఇస్తారు. నెక్స్ట్ భూముల మార్పు ఛార్జీల్లో 25% రాయితీ, అంటే గరిష్టంగా 10 లక్షల వరకు ఆ రాయితీ అనేది ఉంటుంది. సో భూముల మార్పు ఛార్జీల్లో 25%, అంటే గరిష్టంగా 10 లక్షల వరకు రాయితీ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, పెట్టుబడిలో 15% రాయితీ, అంటే పెట్టుబడిలో గరిష్టంగా 20 లక్షల వరకు రాయితీ ఇస్తారు. నెక్స్ట్ మధ్య తరహా భారీ మెగా పరిశ్రమల విషయంలో పరిశ్రమలు కల్పించే ఉద్యోగాల సంఖ్య ఆధారంగా 5 ఏళ్ల పాటు ఎస్జిఎస్టిలో రాయితీనిస్తారు. 5 ఏళ్ల పాటు ఎస్జిఎస్టిలో రాయితీ ఇస్తారు. 1000 లోపు ఉద్యోగాలను ఇస్తే 50%, 2000 లోపు ఉద్యోగాలను ఇస్తే పరిశ్రమలకు 75%, అంతకుమించి ఉద్యోగాలు ఇస్తే పరిశ్రమలకు 100% రాయితీని ఇస్తారు. ఇక్కడ 2000 లోపు ఉద్యోగాలను ఇస్తే పరిశ్రమలకు 75% రాయితీ, 2000 కంటే ఎక్కువ అంతకు మించి ఉద్యోగాలను ఇస్తే పరిశ్రమలకు 100% రాయితీని ఇస్తారు. ఈ మధ్య తరహా భారీ మెగా పరిశ్రమల విషయంలో. నెక్స్ట్ మహిళా పారిశ్రామికవేత్తలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సంబంధించి స్టాంపు డ్యూటీలో 100% రాయితీని ఇస్తారు. సూక్ష్మ చిన్న పరిశ్రమలకు కేటాయించే భూముల ధరలో 50% రాయితీని ఇస్తారు, అంటే గరిష్టంగా 20 లక్షల వరకు. ఆ రాయితీ అనేది 20 లక్షల వరకు ఉంటుంది. ఆ రాయితీ విలువ. 5 ఏళ్ల పాటు విద్యుత్ వినియోగంలో యూనిట్కు ₹25 రాయితీ, 5 ఏళ్ల పాటు. నెక్స్ట్ 50 లక్షల పెట్టుబడితో
ఏర్పాటు చేసే సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలకు 35% రాయితీనిస్తారు. 50 లక్షల పెట్టుబడితో కానీ సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేస్తే అక్కడ 35% రాయితీ ఉంటుంది. ఆ పెట్టుబడిలో 35% రాయితీ ఉంటుంది. నెక్స్ట్ 5 ఏళ్ల పాటు చెల్లించే వడ్డీలో 3% రాయితీ ఉంటుంది. ఇక్కడ వడ్డీ చెల్లిస్తారు 5 ఏళ్ల పాటు. 5 ఏళ్ల పాటు చెల్లించే వడ్డీలో 3% రాయితీ ఉంటుంది. ఇది పారిశ్రామిక తీర్మానం. ఆంధ్రప్రదేశ్ నూతన పారిశ్రామిక విధానం. నెక్స్ట్ వన్, ఏపీలో కొత్త జిల్లాలపై కమిటీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 25 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించే అంశాన్ని అధ్యయనం చేసేందుకు ఆగస్టు 7న ఒక కమిటీ ఏర్పాటైంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షత వహిస్తారు. సో ఆగస్టు 7న కమిటీ ఏర్పాటు చేశారు కొత్త జిల్లాలపై. నెక్స్ట్, దీనికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షత వహిస్తారు. పాలనలో పారదర్శకతకు ఐఎస్బితో ఒప్పందం. ప్రభుత్వ పాలనలో పారదర్శకత కోసం ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేయడంలో ఐఎస్బి అంటే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సహకారాన్ని తీసుకుంటామని ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గౌతమ్ రెడ్డి ప్రకటించారు. సో గౌతమ్ రెడ్డి పరిశ్రమల శాఖ మంత్రి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. నెక్స్ట్ వన్, ప్రకాశం జిల్లాలో ఉపాధ్యాయ శిక్షణా వర్సిటీ. ప్రకాశం జిల్లాలో ఉపాధ్యాయ శిక్షణా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. దేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయ శిక్షణా వర్సిటీ ఇదేనని, ఇక్కడ పూర్వ ప్రాథమిక విద్యా సర్టిఫికేట్ కోర్సులు ఉంటాయని చెప్పారు. రాష్ట్రంలోని ఉపాధ్యాయ కేంద్రాలు దీని పరిధిలోకి వస్తాయన్నారు. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, ఉపాధ్యాయ శిక్షణ వర్సిటీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేశారు. ఇంపార్టెంట్ పాయింట్, ఇది దేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయ శిక్షణ వర్సిటీ. ఇది ప్రకాశం జిల్లాలో ఏర్పాటైంది. నెక్స్ట్ వన్, కరోనా చికిత్స కోసం ప్లాస్మా ఇచ్చే దాతలకు 5,000 ఆర్థిక సాయం అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. నెక్స్ట్ వన్, పాలనా వికేంద్రీకరణ సిఆర్డిఏ చట్టం రద్దు బిల్లులకు గవర్నర్ ఆమోదం. పాలనా వికేంద్రీకరణ సిఆర్డిఏ రద్దు బిల్లులకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జూలై 31న ఆమోదం తెలిపారు. ఆ తర్వాత మూడు రాజధానుల ఏర్పాటు చేసేందుకు తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ పరిపాలనా వికేంద్రీకరణ అన్ని ప్రాంతాల సమీకృతాభివృద్ధి చట్టాన్ని యాక్ట్ నంబర్ 28 ఆఫ్ 2020 రాష్ట్ర ప్రభుత్వం రాజపత్రంలో ప్రచురించింది. ఆ చట్టం ప్రకారం ఇకపై రాష్ట్రానికి అమరావతి శాసన రాజధానిగా, విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటాయి. సో ఇక్కడ పాలనా వికేంద్రీకరణ సిఆర్డిఏ చట్టం రద్దు బిల్లుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జూలై 31న ఆమోదం తెలిపారు. ఇంపార్టెంట్ పాయింట్. సో అమరావతి శాసన రాజధాని, విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధాని, కర్నూలు న్యాయ రాజధాని. ఇది ఆంధ్రప్రదేశ్ అంశాలు. ఇది ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 10th వరకు ఉన్న కరెంట్ అఫైర్స్. ఫైనల్గా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ పార్ట్ 2 వీడియో ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ 3 వీడియో కూడా ఉంటుంది ఆగస్ట్ మంత్ కరెంట్ అఫైర్స్ సంబంధించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.